Welcome to MOS, Ma Online Seva. We deliver services to home online. హలో హలో అన్న అన్న నా చెప్పండి. అన్న పిఎఫ్ లో పేరు తప్పు ఉందా? నాకు అవసరం చేస్తారన్నా. ఏం ప్రాబ్లము? పేరు కరెక్షన్ ఉందన్న. తప్పడింది ఇప్పుడు. పేరు ఆధార్ కార్డు కరెక్షన్? ఆధార్ కార్డు మార్చుకున్నాము, దాన్ని అప్డేట్ చేయాలన్నా. ఆధార్ కార్డ్ అది పిఎఫ్ అకౌంట్ యాక్టివ్ లో ఉందా మీది? యాక్చువల్ అంటే అది పాస్వర్డ్ రాలా ఇంకా. పాస్వర్డ్ లేకోకుండా అకౌంట్ యాక్టివ్ లో లేకుండా మనం చేయలేమండి. అది యాక్టివ్ లో ఉంటే అనక కరెక్షన్ పెట్టచ్చు. కరెక్షన్ పెట్టాలి అంటే కనుక యాక్టివ్ లేకుండా కంపెనీ లాగిన్ తీసుకొస్తే కరెక్షన్ పెడతాను. ఎక్కడ పని చేస్తున్నారు? ఇక్కడ ఒంగోలు అండి. ఒంగోలు. ఒంగోలులోనా? ఒంగోలులో మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ కంపెనీకి సపరేట్ లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్ లోంచి కరెక్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ డీటెయిల్స్ పంపిండి, చెక్ చేస్తాను. ఇవే నెంబర్ అది పెట్టండి, చెక్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ అంటే ఎట్లా పెట్టాలి దాన్ని? మీకు పేమెంట్ ఎట్లా కడుతున్నారు వాళ్ళు? పిఎఫ్ మా ఛానల్ నుంచి కట్ చేస్తున్నారు. మీ శాలరీ నుంచి కట్ చేస్తున్నారు. కట్ చేసినది పిఎఫ్ అకౌంట్ కి కట్టాలి కదా. అట్లా కట్టాలంటే లాగిన్ ఉంటుంది. దాన్నే పిఎఫ్ లాగిన్ అంటారు. ఓకే. అది కంపెనీకి ఒక లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్ నుంచి చేయొచ్చు. కంపెనీ వాళ్ళే కరెక్షన్ పెట్టాలా. లేదు ఫస్ట్ నా తరపు నుంచి కరెక్షన్ చేయాలంటే యాక్టివేషన్ ఉంటే కరెక్షన్ చేస్తాను. అది యాక్టివేషన్ ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే మీరు పిఎఫ్ నెంబర్ పెట్టని చెక్ చేస్తాను. లేదన్నా, యాక్టివేషన్ లేకపోతే కరెక్షన్ కాదండి ఆన్లైన్ లో. ఫ్యూచర్ లో ఒక కొత్త అప్డేట్ వస్తుంది, యాక్టివేషన్ చేస్తాను. ఫేస్ ద్వారా యాక్టివేషన్ చేయొచ్చు, ఆధార్ ఫేస్ ద్వారా. అది ఇంకా టైం పడుతుంది, ఒక 2 months అన్నా టైం పడుతుంది. అది వచ్చినాక కావాలంటే డైరెక్ట్ యాక్టివేషన్ అవుతుంది, చేస్తాం. ఇప్పుడే నీకు యాక్టివేషన్ చేయాలంటే కనుక అది కరెక్షన్ చేయండి, యాక్టివేషన్ కాదు. కరెక్షన్ చేయాలంటే కంపెనీ లాగిన్ తీసుకొస్తే కరెక్షన్ చేస్తాను. మీ దగ్గర మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళి నాకు ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడమని చెప్తాను. సరే అండి. ఓకే. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులని పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును.